హాయ్ హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు చేస్తున్నాను. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నా, 1 కప్పు బెల్లం అండి. దీని తయారు విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నాండి. నీళ్ళని మరిగించుకున్నాక బెల్లం కరిగించుకుందాం. చాప్ చేసి పెట్టుకున్నాండి, వేసేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఒక 4-5 యాలకులు దంచేసుకుంటున్నానండి. దంచేసుకొని మనము బెల్లం పాకంలో వేసుకుందామండి. ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది. చేసుకుంటున్నానండి. నీళ్ళు మరిగినాయండి. ఇప్పుడు ఇందులోకి గోధుమ రవ్వ వేసేసుకుందాము. వేసేసుకొని పూర్తిగా కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మొత్తం పూర్తిగా రవ్వ ఉడికిపోయింది. రవ్వ మొత్తం పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం పూర్తిగా వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా పూర్తిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇవి కూడా వేసుకుందామండి. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, పూర్తిగా దగ్గరకు వచ్చేసిందండి. చల్లారాక లడ్డూలు కట్టుకుందాం. సో ఫ్రెండ్స్, పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలు కట్టేసుకుందామండి. పూర్తిగా ఒకసారి కలిపేసుకుందామండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలు కట్టుకోండి. నేనైతే మీడియం సైజు కడుతున్నానండి. సేమ్ స్వీట్ షాప్లో దొరికే స్టైల్లో చేశానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ చేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పు పెట్టుకుందామండి ఒక్కొక్కటి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను 1 కప్పు రవ్వకి 2 ప్లేట్స్లో చేశానండి లడ్డులు. మినిమం 1/2 kg లడ్డూలు అయితే వచ్చాయండి. చాలా బాగా వచ్చింది. చూపిస్తాను ఒకసారి చూడండి. అచ్చం బయట స్వీట్ షాప్లో ఉండే దానిలానే ఉంది చూడండి. ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా ఉందో, చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.